వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల మధుమణి నర్సింగ్ హోమ్ 35వ ఉచిత ముక్కు చెవి గొంతు శస్త్రచికిత్సా శిబిరం. నంద్యాల పట్టణంలో వర్షాలు కురవడంతో మార్కెట్ యార్డ్లో బురదమయం, ప్రజలు ఇబ్బందులు. నంద్యాల జిల్లాలో జమియతే ఉలేమా మహిద్ బలోపేతానికి కృషి, ఇమాముల సంఘం సర్వసభ సమావేశం. నంద్యాల పట్టణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లు రిలీజ్, పవన్ కళ్యాణ్ అభిమానులు రక్తదానం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విభజన చట్టం హామీలను తుంగలో తొక్కిందని మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి ఆందోళన. నందికొట్కూరు మండలంలో నల్లమల్ల రవికుమార్ జనసేన పార్టీ కార్యాలయంలో హరిహర వీరమల్లు పోస్టర్ విడుదల. ఓ యువతితో వివాహేతర సంబంధం, భర్త రమణ పీడను బదిలించుకోవడానికి యాసి పోసి హత్య. శ్రీశైలం ప్రాజెక్టు పర్యాటకులకు కనువిందు, ఒక గేటు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు. నంద్యాల మధుమణి నర్సింగ్ హోంలో 35వ ఉచిత ముక్కు చెవి గొంతు శస్త్రచికిత్స శిబిరం సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రతి సంవత్సరం మా తల్లిదండ్రులైన చిత్తులూరు వెంకటశెట్టి, చిత్తులూరు పూలమ్మ జ్ఞాపకార్థం 100 ముఖ్యమైన మేజర్ ఆపరేషన్లు ముక్కు చెవి గొంతు వ్యాధులతో బాధపడుతున్న వారికి మధుమణి చారిటబుల్ సొసైటీ తరపున మధుమణి నర్సింగ్ హోం నందు 1991వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా పేద వర్గానికి చెందిన రోగులకు ఖరీదైన ముక్కు చెవి గొంతు ఆపరేషన్ పూర్తిగా ఉచితంగా చేస్తున్నాం. ఇందుకోసం ముందుగానే వచ్చి మధుమణి నర్సింగ్ హోం నందు డాక్టర్ల చేత పరీక్ష చేయించుకొని అవసరమైన పరీక్షలు కూడా చేయించుకొని వాడవలసిన మందులు వాడుకొని ఆపరేషన్ కు తయారై ఉండవలెను. వారికి ఈ శస్త్రచికిత్స శిబిరంలో చేయుటకు పేర్లు ముందుగానే నమోదు చేయబడును. ఈ క్యాంపు సెప్టెంబర్ నెల 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరుగుతుంది. భారతదేశంలో ప్రఖ్యాతమైన నిష్ణితులైన చెవి ముక్కు గొంతు వైద్యులను పిలిపించి చేయించడం జరుగుతుంది. మధుమణి చారిటబుల్ సొసైటీ నిర్వాహకులు డాక్టర్ సి మధుసూదన్ రావు, డాక్టర్ సి నాగమణి, డాక్టర్ సి మణిదీప్, ఎల్ సింధు పాల్గొన్నారు. నమస్కారం. మధుమణి నర్సింగ్ హోమ్ 1991లో జూలై నెలలో స్థాపించడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు 35 సంవత్సరాలుగా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, మా నాన్నగారు చిత్తూరు వెంకటశెట్టి, చిత్తూరు పుల్లమ్మ జ్ఞాపకార్థము మేము ప్రతి సంవత్సరం 100 ఆపరేషన్లను ఉచితంగా, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా 50 లక్షల రూపాయల విలువైన ఆపరేషన్లను మేము ఉచితంగా చేస్తున్నాం. ముఖ్యంగా పేద వర్గానికి చెందినటువంటి చెవి ముక్కు గొంతు వ్యాధులతో బాధపడే వారికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతము, అట్లాగే రాయచూర్, కర్ణాటకలో ఉండేటువంటి హుబ్లీ, బెల్లారి జిల్లాల నుంచి కూడా మనకు పేద రోగులు వస్తూ ఉంటారు. మా దృష్టిలో పేద వర్గానికి చెందిన వారు అనేది ముఖ్యంగా ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, వంట పని, అంట్లు తోమేవాళ్ళు, దుకాణాల్లో, షాపింగ్ మాల్స్లో పనిచేసేటువంటి చిన్న చిరు ఉద్యోగులు, కూలి పని చేసుకునే వాళ్ళు, బండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, మాలాంటి ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, ఈ విధంగా
వీళ్ళకి ఇప్పుడు ఏ ఆపరేషన్ అయినా 40 నుంచి 50 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటి పేద వర్గానికి చెందిన వాళ్ళకి 100 మందికి గత 35 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని ఉచితంగా చేస్తూ ఉన్నాం. ఒకే ఒక్క చిన్న విన్నపం, ఈ పేద వర్గానికి చెందిన వారిని నిరూపించుకోవడము మాకు పంపించేటువంటి మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే మీ మనసుకు అతను బీదవాడు అని అనిపిస్తే పంపించండి. మీ ఉత్తరం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు తెలిపితే వాళ్లకు మేము ఉచితంగా ఆపరేషన్ చేయించుకుంటాం. ఈ ఉచిత క్యాంపుకు సంబంధించిన మిగిలిన వివరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏమేమి సేవలు అందిస్తాము, ఈ కార్యక్రమాలన్నీ నా కొడుకు డాక్టర్. అందరికీ శుభాభివందనాలు. మా నాన్నగారు మధుసూదన్ రావు గారు ఈ ఫ్రీ క్యాంప్ గురించి ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది చాలా నీట్గా వివరించారు. అయితే ఈ ఫ్రీ క్యాంపులోకి ఎవరు అర్హులు, ఎందుకు అర్హులు అనే దాని గురించి అండ్ క్యాంప్ యొక్క వివరాలను నేను తెలియజేయబోతున్నాను. ఈ క్యాంపు మామూలుగా యాక్చువల్గా ప్రతి సంవత్సరం జూలై అంటే ఈ మాసము చివరి వారంలో చేసేవాళ్ళం. ఈసారి కొన్ని కుటుంబ కారణాల వల్ల ఒక 2 నెలలు దాన్ని పోస్ట్పోన్ చేసి సెప్టెంబర్ మొదటి వారం అనగా సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు 6 రోజులు రోజు మాకు వీలైనన్ని ఆపరేషన్లు ఆ పేషెంట్స్ కి మేము చేయబడం రోజు 10 నుంచి 12 ఆపరేషన్లు చేస్తాము. నంద్యాల పట్టణంలో వర్షాలు కురవడంతో మార్కెట్ యార్డ్లో బురదమయం కావడంతో పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన వెంటనే మున్సిపాలిటీ ఉన్నతాధికారులకు తెలిసి సమస్యల పరిష్కారం మార్గం చేస్తున్న 10వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్లా మజీద్ పట్టణంలో వర్షాలు కురవడంతో కూరగాయల మార్కెట్లో డ్రైనేజీ బురదమయం కావడంతో వ్యాపారస్తులు ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిసిన వెంటనే కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ చైర్పర్సన్ కు కమిషనర్ కు తెలపడంతో మున్సిపల్ అధికారులు కౌన్సిలర్ మార్కెట్ యార్డ్ లో పరిస్థితి నుంచి సమస్యను పరిష్కార మార్గం చేశారు. అదేవిధంగా అబ్దుల్ మజీద్ కౌన్సిల్ లో బంగారు షాపింగ్ కొనుగోలు కోసం ఎంతమంది మహిళలు వస్తుంటారని వారి కోసం టాయిలెట్స్ ను ఏర్పాటు చేయాలని కౌన్సిల్ లో గలం ఎత్తడంతో స్పందించిన అధికారులు వారి కోసం టాయిలెట్స్ ఏర్పాటుకు స్థలం పరిశీలించారు. సమస్య పరిష్కారం కోసం కౌన్సిలర్ తన వంతు సహకారం అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ వర్షాలు కురవడంతో చాలా మంది ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిసిన వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసి సమస్య పరిష్కార మార్గం చేయడం జరిగిందని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా నా వంతు సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. నమస్కారం. ఈరోజు 10వ వార్డు మొన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మార్కెట్లోని డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయ్యి అవి నీళ్ళన్నీ బయట వార్డులో రావడం జరిగింది. నేను చైర్పర్సన్ మేడం దృష్టికి మరియు కమిషనర్ దృష్టికి తీసుకోవడం వలన మేడం వాళ్ళు సారు వచ్చి డిఈ సార్కి ఏఈ సార్కి పంపించడం జరిగింది. ఆ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకొచ్చున్నాను. అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి స్లోప్ కాంప్లెక్స్ కావాలని బైర్మల్ స్ట్రీట్ వాళ్ళు అడుగుతున్నారు. అవి కూడా ఈరోజు చూపించడం జరిగింది. అతి త్వరలోనే దీన్ని పరిష్కారం చేస్తామని హామీ ఇస్తున్నారు. ఇంకా కొన్ని వార్డులో రోడ్లు, డ్రైన్స్ ఆ సమస్యలు కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని అతి త్వరలో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. నంద్యాల జిల్లాలో జమ్మైతే ఉలెమాహిద్ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు ఆజాద్ బాషా సిద్దికి తెలియజేశారు. సాయిబాబా నగర్లోని కుబ్రా మసీద్ నందు నంద్యాల జిల్లా ఇమాముల సంఘం సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు ఆజాద్ బాషా సిద్దికి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని పలు మసీద్ల ఇమాములు, మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా నందు భారతదేశంలో స్వాతంత్ర సమరంలో పాల్గొన్న జమియాతే ఉలేమా హిందూ సంస్థల బలోపేతానికి కృషి చేయడం, జమాయితే సంస్థ దేశంలో ముస్లింలకు అభ్యున్నతికి, ధార్మిక మరియు ప్రార్థన స్థలాల సంరక్షణ కోసం కృషి చేస్తుందన్నారు. సంస్థ బలోపేతానికి ఈ నెల 31వ తేదీలోగా ప్రతి ముస్లిం సభ్యత్వం తీసుకుని బలోపేతానికి కృషి చేయాలన్నారు. సంస్థ బలోపేతానికి నంద్యాల జిల్లా సంఘం ఆధ్వర్యంలో అడక్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కమిటీ కన్వీనర్ గా మౌలానా మఫ్తీ రఫీ వ్యవహరించడం జరుగుతుందన్నారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह, बहुत बड़ी खुशी की बात है। आज मजलिस उलमा वल अइम्मा की ज़ेर निगरानी में जमीयतुल उलमा हिंद की जो है मेंबर साजी तश्कील के लिए किस तरीके से प्रोग्राम को जो है कामयाब करते हुए आगे ले जाना है, इसके ताल्लुक से जो है पूरे
अइम्मा उलमा मजलिस के जिम्मेदारान सब जो है मस्जिद कुबरा में जो है जमा हुए हैं। अल्हम्दुलिल्लाह अल्लाह तबारक व तआला से दुआ है कि इस प्रोग्राम को कामयाब करते हुए मुसलमानों के जो मसाइल हैं, जो हुकूक़ हैं, उसको हासिल करते हुए जमीयतुल उलमा हिंद एक बहुत बड़ी तंजीम है। ये हिंदुस्तान के अंदर हिंदुस्तान की आज़ादी से लेकर अब तक जो है खिदमत करते हुए आई है। इसके ताल्लुक़ से हमारे तमाम उलमा इकराम उसकी वजाहत किए हैं। मैं शहर नंदियाल के तमाम मुसलमान भाइयों से, बुजुर्गों से मेरी मुअद्दिबाना दरख्वास्त है, मुसलमानों का जो है नंदियाल के अंदर अक्सरियत हिस्सा जो है बहुत बड़ा हिस्सा है। यहाँ पर जो है बहुत सारे मदारिस जो है दीनी खिदमतें अंजाम देते हैं, लेकिन इसके दरमियान में जो है पढ़े हुए लोग क्या करते हैं, बच्चे खाली जो है दुआ करना, मदरसा मकतब खोल लेना, अब चंदे के फिरचे पड़ जाना, ये काम करते हुए जो है कौम को जो है तबाह व बर्बाद करते हैं। हकीकत में बहुत सारे ट्यूशन्स भी पढ़ाते हैं, पढ़ाने वाले पढ़ाते हैं, बच्चों से फीस हासिल कर लेते हैं। मकतब वाले भी जो है इसी तरीके से मेहनत करके बच्चों से ट्यूशन हासिल करेंगे तो पेरेंट के दिलों में भी हमारा बच्चा अच्छा मेहनत करके पढ़ता है, कुरान पढ़ता है, मसाइल पढ़ता है ना, पूरे तरीके सीखा था, खुश होकर जो है पेरेंट्स भी देते हैं। लेकिन इसके बजाय इसके ऊपर तवज्जो नहीं देता, मकतब खोलिए चंदे को चले गए। आजकल जो है ऐसे मदारिस नंदियाल के अंदर बहुत सारे हैं। नंदियाल के अतराफ अखनाफ से जो है फोन आते हैं, मजलिस के जिम्मेदारों को भी आते हैं, बड़े लोगों को भी आते हैं, कितने मदरसे हैं भाई नंदियाल में। इस बात से हम सब लोग मुत्तफिका तौर पर इस बात का फैसला लिए हैं, इंशाअल्लाह सुम्मा इंशाअल्लाह हमारे नंदियाल के अवाम के जो भी जो है मदारिस का ताउन करते हैं, उनका माल सही जगह पर लगने के लिए हम सब जो है इस बात का भी फैसला लिए हैं कि इंशाअल्लाह सही मदारिस की जो है फहरिस्त बनाकर पूरे मसाजिद में ये जो है फहरिस्त लगाएंगे, पूरे नंदियाल के मसाजिदों में लगाएंगे। जो सही तरीके सही मानों में मदारिस चल रहे हैं उनका ताउन करें, उनकी मदद करें, इंशाअल्लाह उस काम में हमें भी मदद करेंगे। गलत सलत मदरसे हैं तो इंशाअल्लाह बड़ों से भी, सबसे भी, मेरी अकाबिर उलमा से और जो है अमाइदीन शहर से, मुसलमानों से, जवानों से मेरी मुअद्दिबाना दरख्वास्त है कि गलत मदरसे हैं तो आप लोग भी हमारा साथ देकर इन मदारिस को जो है खत्म करें। सही मानों में चलाना है तो चलाएं, वरना हरगिज नहीं चलाएं। ये मेरी जो है दरख्वास्त थी। इन चंद बातों से जो है मैं अपनी बात को खत्म करता हूँ। जमीयतुल उलमा के लिए मजलिस उलमा दरपेश होकर जो है खिदमत करेंगे, हम सही मानों में खिदमत करने वालों का जो है इंशाअल्लाह साथ देंगे। आज हमारे शहर नंदियाल के तमाम उलमा, हुफ़ाज़, आइम्मा इकराम यहाँ पर मस्जिद कुबरा में जमा हुए हैं। ये जमा होने का मकसद ये है कि जमीयतुल उलमा हिंद जो बहुत क़दीम तंजीम है, यानी बहुत पुरानी तंजीम है, ये तंजीम के 3 साल को एक मरतबा मेंबर साजी होती है। वो मेंबर साजी में हमारे तमाम साथी, तमाम नंदियाल के अहबाब, तमाम लोग इसमें शरीक होकर, इसमें हिस्सा लेकर मेंबर बनकर ये जमीयत उलमा हिंद को मजबूत करना है। क्योंकि जमीयत उलमा ये जमात जो है बहुत बड़ी जमात है, पूरे मुल्क हिंदुस्तान में पूरे शहरियों के लिए और हिंदुस्तान के अवाम के लिए खिदमत कर रही है, हर किस्म की खिदमत कर रही है। ख़ास तौर से जहाँ जहाँ जुल्म सितम हो रहा है, वो जुल्म सितम को ख़त्म करने के लिए, मज़लूमीन को साथ देने के लिए, और ख़ास तौर से औक़ाफ़ के तहफ़्फ़ुज़ के लिए मदारिस, मसाजिद, खानखाहें, दरगाहें, क़ब्रिस्तान और जितने भी मुसलमानों की जायदादें हैं, इस्लामी शिआर हैं, उसकी हिफाजत के लिए ये तंजीम काम कर रही है। इसलिए हर आदमी की ज़िम्मेदारी होती है, मर्द की भी, औरतों की भी, कि ये जमात को मजबूत करे, इसके मेंबर बने, ताकि जमात मजबूती के साथ आगे बढ़कर हमारे जो हुकूक़ हैं मुसलमानों के, वो हक़ जो है पूरे तौर से हुकूमत से ले और जो है तमाम मुसलमानों की इस्लामी शिआर की हिफाजत करे। उसके लिए ये 31 जुलाई तक इसका मेंबर साजी का काम चल रहा है। इसमें तमाम उलमा, आइम्मा, नंदियाल शहर के बड़े हजरात ये सब जमा होकर इस बात का ऐलान कर रहे हैं और इस बात की जो है अपील कर रहे हैं कि आप लोगों के पास हमारे उलमा, आइम्मा और ज़िम्मेदारान आएंगे। आप उनके पास जो है अपना नाम, फ़ोन नंबर, एड्रेस लिखाकर
आप जो रसीद हासिल करें। एक एक आदमी के लिए 10 रुपये तय किए गए हैं, 10 रुपये देकर रसीद लेना है। ये जो है इससे हमारे और हमारे नस्लों की और हमारे इस्लामी शायर की और मसाजिद और माबिद और खानकाहें दरगाहें क़ब्रस्तानों की हिफाजत का काम इंशाअल्लाह ये जमात पहले से कर रही है और आगे भी करेगी। तो मैं నంద్యాల పట్టణంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు రక్తదానం నిర్వహించారు. జనసేన నాయకులు సుధా మోహన్ రెడ్డి మాట్లాడుతూ సినిమా రిలీజ్ సందర్భంగా నంద్యాల పట్టణంలో పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జనసేన నాయకులు అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు అభిమానులకు జనసేన నాయకులు ప్రత్యేకంగా అభినందించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా అభిమాన కథానాయకుడు అలాగే మా అభిమాన ప్రజానాయకుడైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా ఈరోజు నంద్యాల నియోజకవర్గ అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు రక్తదానం చేయడం జరిగినది. అందుకు ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మా విశ్వనాథ్ జనసేన నాయకులు విశ్వనాథ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ అభిమానులుగా సినిమా రిలీజ్ అయితే బాంబులు వేల్చి బ్యానర్లు కట్టే కంటే 10 మందికి రక్తదానం చేసి 10 మంది కాపాడనే ఒక కాన్సెప్ట్ తో మా మెగా అభిమానులు ఎప్పుడు ముందుంటారు. వారికి మా జనసేన పార్టీ తరపు నుంచి మెగా అభిమానులకు అందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా మన సేవా కార్యక్రమాల ముందుండాలి. రక్తదానం అనే పదానికి నిర్వచనం ఇచ్చిన మన మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారి అన్నయ్య గారికి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రజలని కాపాడడానికి స్ఫూర్తినిచ్చిన మన అన్నయ్య చిరంజీవి గారికి ఈ సందర్భంగా ఆయనకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలకు, మెగా అభిమానులకి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. చిత్రం రిలీజ్ సందర్భంగా మా అభిమాన నటుడు మరియు అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా త్వరలో మేము ప్రారంభిస్తున్న కొమ్మాస్ హైదరాబాదీ బిర్యానీ ఆధ్వర్యంలో నంద్యాల బ్లడ్ సెంటర్ అంకి అచ్చు గారి సహకారంతో రక్తదాన తలసీమియా బాధితులు మరియు గర్భిణీ మహిళల కోసం రక్తదాన శిబిరంని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందుకు సహకరించి రక్తదానం చేసినటువంటి మా మిత్రులు మరియు దీనికి సహకరించిన మా కొమ్మా బ్రదర్స్ మరియు మా ఫ్యామిలీకి మరియు మా మిత్రులకు, అలాగే జనసేన జనసేన నంద్యాల నియోజకవర్గ సుధాకర్ అన్న విచ్చేసి దీనికి సహకరించి ముందుగా తోడ్పడి అన్నిటికీ కృషి చేసి అన్నిటికీ ముందున్న సుధాకర్ అన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా రవీణ గారికి, అదేవిధంగా సుధామోహన్ రెడ్డి అన్న గారికి, విచ్చేసినటువంటి మా మిత్రులకు, మా కుటుంబ సభ్యులకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంగా, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా మన సనాతన ధర్మాన్ని, భారతదేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని ఇతర దేశాలకు కూడా చాటి చెప్పే విధంగా ఈ సినిమా ఉంటుంది. స్వామి వివేకానంద ఒక 200 సంవత్సరాల కింద భూమి మీద నడవడం జరిగింది. అలాంటి స్వామి వివేకానంద మా పవన్ కళ్యాణ్ రూపంలో ఈరోజు హరిహర వీరమల్లు సినిమా చేసి మన సనాతన ధర్మాన్ని ప్రపంచానికి, ఇతర దేశాలకు చాటి చెప్పే విధంగా ఆ సినిమా రూపొందించడం జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ అభిమానులు ఇతర ఆదేశంగా ఉంటూ ఇట్లాంటి బ్లడ్ క్యాంప్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే విధంగా ప్రజలకు సేవ చేసిన మనము సమాజానికి ముందుండాలని, సమాజ సేవ చేస్తూ దేశానికి మీరు అభిమానం పెంచుకోవాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటలు స్ఫూర్తిగా తీసుకుని వీటి విధంగా సేవా కార్యక్రమం చేయడం చాలా అభినందిస్తున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమంలో కొమ్మ విశ్వనాథ్ గారు ముందుండి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మిగతా వాళ్ళందరికీ అభిమానులకు స్ఫూర్తిగా ఇస్తూ ఆయన అభినందిస్తున్నాము. పవన్ కళ్యాణ్ యొక్క జీవిత విధానమే ప్రజలకు సేవ చేయాలి, దేశాన్ని ప్రేమించాలనే విధానం మీద ఉంటాడు. ఆ విధంగా ఈ అభిమానులందరూ కూడా ముందుకు వచ్చి సమాజం కోసం సేవ చేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై జై జనసేన. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విభజన చట్టం హామీలను తుంగలో తొక్కిందని మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన కొండంత అయితే ఇచ్చింది గోరంత మాత్రమే ఉందని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండి 10 సంవత్సరాలు అయిందని, ఇదే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రం స్వర్ణాంద అయ్యేదని పేర్కొన్నారు. విభజన చట్టం హామీలన్నీ కేంద్రం ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతుందని అన్నారు. విభజన చట్టం 90లో రూపొందించిన పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేశారా అంటే అది కూడా లేదన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోని విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దుతా అని మన హామీ కూడా మర్చిపోయారన్నారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ చేతకానితనం వల్లే ఏ అభివృద్ధి జరగడం లేదని తులసిరెడ్డి విమర్శించారు. కేంద్ర
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం టీడీపీ ఎంపీల మద్దతుతోనే అధికారంలో ఉందన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతల కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని మాజీ ఎంపీ తులసిరెడ్డి ప్రకటించారు. పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. 2029వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎంపీ తులసిరెడ్డి జోసెఫ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త బరగొట్ల హుసేన్ బాషా, రాష్ట్ర మైనార్టీ పార్టీ కార్యదర్శి షంగాల్ హాక్, డాక్టర్ వెస్లీ, సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పంగనామాలు పెట్టింది. విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 ప్రకారంగా రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వలేదు. ఆ విధంగా వచ్చేసి అన్యాయం చేసింది. కడప జిల్లాలో శైలాధ్వర్యంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కావాలి, దాన్ని ఊసేయలేదు. దుగరాజపట్నంలో కొత్త ఓడరేవు ఏర్పాటు కావాలి, దాని ప్రస్తావనే లేదు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి విభజన చట్టంలో సెక్షన్ 90 చెప్తా ఉంటే 10 సంవత్సరాలైంది, ఇప్పటికీ నతనడక సాగుతూ ఉంది. విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారంగా రాజధానికి సంబంధించి సచివాలయము, రాజ్భవను, శాసన మండలి, శాసనసభ, హైకోర్టు వీటికి కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వలేదు. విశాఖ మెట్రో ప్రస్తావన లేదు, విజయవాడ మెట్రో ప్రస్తావన లేదు, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రస్తావనే లేదు. విభజన చట్టం ప్రకారంగా విభజన జరిగిన సంవత్సరం లోపల 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఉన్నటువంటి సంస్థలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి. 10 సంవత్సరాలైంది, ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా చేయాలని చట్టంలో స్పష్టంగా ఉంది, దాన్ని చేయలేదు. కాబట్టి మోడీ ప్రభుత్వం యొక్క మోసగారితనం వలన రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైకాపా ఈ పార్టీల చేతగానితనం వలన, దద్దమ్మతనం వలన రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయింది. ప్రస్తుతము టీడీపీ మీద ఆధారపడి, చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి కేంద్రంలో మోడీ ప్రభుత్వం మనుగడ సాగిస్తూ ఉంది. కనీసం ఇప్పుడైనా చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలు కాకుండా కనీసం కొన్ని అంశాలైనా సాధించాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. తప్పు ఎవరు చేసినా, అది మిథున్ రెడ్డి చేసినా, జగన్ రెడ్డి చేసినా, ఎవరు చేసినా అనుభవించక తప్పదు. అధికారంలో ఉందని ఏం చేసినా చెల్లుతుంది, మేము కడంతకాలము మేమే అధికారంలో ఉంటాం అని రొమ్ము పొగురుతో చేసిన ఏ ప్రభుత్వానికైనా, ఏ నాయకునికైనా ఆ పరిస్థితి తప్పదు. ఒక అంశము. రెండవది, క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడము. ఈ పర్యటించే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, దాన్ని పటిష్టంగా, దాన్ని వచ్చేసి సమర్థవంతంగా చెప్పడము, నిరంతరము ప్రజల్లో ఉండడమే. కాబట్టి చూశారు, టీడీపీ పాలన చూశారు, వైకాపా పాలన చూశారు, కేంద్రంలో 10 ఏళ్ళుగా మోడీ పాలన చూశారు. కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పు కోరుకునేదాన్ని మేము ప్రజల్లోకి తీసుకొని పోతాం. ఖచ్చితంగా 2029 కల్లా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి నమ్మకం ఉంది. ఈ అతిశయోక్తి కాదు. గతంలో కూడా మేము 94 నుంచి 2004 వరకు 10 ఏళ్ళ అధికారం లేం. కానీ 2004 నుంచి మళ్ళీ 2014 వరకు 10 ఏళ్ళు వచ్చాం. కాబట్టి రాజకీయాల్లో ఉత్థాన పతనాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి గతంలో కూడా మేము 10 ఏళ్ళ అధికారం లేకుండా మళ్ళీ వచ్చాం, 10 ఏళ్ళు ఉన్నాం. ఆ మాటకు వస్తే బీజేపీ ఢిల్లీలో 27 ఏళ్ళ అధికారం లేదు. 1998 నుండి 2025 వరకు 27 ఏళ్ళ పాటు అధికారం లేకుండా మనం వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు, మోడీ ప్రధానిగా ఉన్నారు. అయినప్పటికీ 20 ఏళ్ళు పట్టింది. మాకంత అవసరం లేదు. 29 కల్లా ఖచ్చితంగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం.
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ తాలూకా అధ్యక్షుడు నల్లమల్ల రవికుమార్ జనసేన పార్టీ కార్యాలయంలో హరిహర వీరమల్లు పోస్టర్ని విడుదల చేశారు. అనంతరం నల్లమల్ల రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ మంచి సినిమా తీశారు అని ఈ సినిమాను ప్రోత్సహించడం వలన వీటితో వచ్చే అమౌంట్ను పంటలు పండక ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ తరపున ఆ అమౌంట్ని ఇవ్వడం జరుగుతుందని నల్లమల్ల రవికుమార్ తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాను రాష్ట్ర ప్రజలు అందరించాలని ఆయన కోరారు. నడవటానికి చెప్పులు కూడా ఆయన ఇచ్చినటువంటి ఘనత మనం చూసినటువంటి చరిత్ర. అలాంటి మంచి నాయకుడు మన యొక్క జనసేన పార్టీ అధినేత కావడం మా యొక్క అదృష్టము. అలాంటి నాయకుడిని మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల్లోకెల్లా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ధనికుడు అని చెప్పి పేరు కూడా వచ్చింది. కానీ మన బుడమేరు వాగు వస్తే ₹1 కోటి ప్రకటించి కూడా ఆ యొక్క ₹1 కోటి కూడా ఇవ్వకున్నటువంటి చరిత్ర కూడా మనం చూసాం. అలాంటి నాయకుల కంటే ఎంకరేజ్ చేయడం కంటే ఇలాంటి నాయకులను ఎంకరేజ్ చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి నాయకుల చిత్రాలు మనం ఎంకరేజ్ చేయడం వల్ల దానివల్ల ఆయన రిమ్యూనరేషన్ పెరగడం వల్ల ఆ రిమ్యూనరేషన్ ద్వారా కౌలు రైతులకు చనిపోయినటువంటి కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి మరింత మందిని ఆదుకోవడానికి ఆసరవుతుంది తప్ప ఆయన కుటుంబం ఎదగడానికి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కళ్యాణ్ గారి సినిమాని ఎంకరేజ్ చేయడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ సినిమా ద్వారా వచ్చే డబ్బు ఆయన సొంత ఇంటికి చేరదని మా నమ్మకం. ఖచ్చితంగా కౌలు రైతుల గురించి కానీ వాళ్ళ యొక్క కుటుంబాలు ఆదుకోవడానికి ఇలాంటి వాటికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే నమ్మకంతో మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా దయచేసి హరిహర వీరమల్లుని హిట్ కొట్టిస్తారని ఆశిస్తూ నందికొట్కూరు నియోజకవర్గం మీ జనసేన పార్టీ నాయకుడు నల్లమల్ల రవికుమార్. నంద్యాల టౌన్లో నూనెపల్లి ప్రాంతంలో నివాసం ఉన్నారు. పెయింటర్ రమణకు పల్నాడు జిల్లా పిడుగురాలకు చెందిన రమణమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సాయి జ్యోతి స్పందన వీరి సంతానం. పెయింటర్ గా అపార్ట్మెంట్, షాపింగ్ కాంప్లెక్స్, పెద్ద భవనాలు కాంట్రాక్ట్ తీసుకొని పనులు చేయించేవారు. రమణ ఇలా దాదాపు 50 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. పిల్లలిద్దరిని చదివించి పెళ్లిళ్లు చేసి జీవితంలో స్థిరపడేలా చూశాడు. వెంకటరమణ కానీ ఓ యువతితో వివాహిత సంబంధం ఉందని, ఆమె మోజులో పడి డబ్బు మొత్తం ఖర్చు చేస్తున్నాడని అనుమానించేది రమణమ్మ. దీంతో ఇద్దరు తరచూ గొడవ పడేవారు. భర్త రమణ పీడను వదిలించుకోవడానికి యాసిడ్ పోసి హత్య చేయడానికి యత్నించింది. కానీ కూతురు లక్ష్మి అప్రమత్తతో రమణ అపాయం నుండి తప్పించుకున్నాడు. రమణలో గొడవపడి 3 నెలల క్రితం పిడుగురాళ్లలోని పుట్టింటికి వెళ్ళింది రమణమ్మ. తర్వాత భర్తకు ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడలేదు. కానీ రమణమ్మ అడ్డు తొలగించుకోవడానికి సోదరుడు రామయ్యతో కలిసి ప్లాన్ చేసింది. తాను కాపురానికి వస్తానని ఫోన్ చేసి ఆప్యాయంగా పిలవడంతో నమ్మి రాత్రికి రాత్రే రైలు ఎక్కి వెళ్లాడు రమణ. రమణ ఇంటింటికి వచ్చాక ఘర్షణ పడ్డారు. రమణమ్మ ఆమె సోదరుడు రామయ్య మధ్యలో ఉన్న రమణ ముఖంపై కారం పొడి చెల్లి కొట్టి దారుణంగా హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని పిడుగురాళ్ల నుండి నంద్యాలలోని కారులో రమణ ఇంటికి తీసుకువచ్చి ఏమీ జరగనట్టు ఏడవడం ప్రారంభించారు. కానీ మృతదేహంపై ఉన్న దెబ్బలు, కారం పొడి మరకలను చూసి కూతురు లక్ష్మి అనుమానంతో 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో హత్యోన్మాదాన్ని వివరించింది. రమణమ్మ పిడుగురాళ్ల పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పర్యాటకులకు కనువిందు చేస్తుంది. జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో నిన్న ఒక గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. నేడు 2వ రేడియల్ క్రస్ట్ గేట్ను 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా 55,048 క్యూసెక్లు విడుదల చేశారు. శ్రీశైలం కుడి ఎడమ ఘాటు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 66,948 క్యూసెక్లను అదనంగా నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ఇక ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి 39,168, సుంకేసుల జలాశయం నుంచి 36,975 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. కాగా శ్రీశైలం జలాశయ నీటి మట్టం బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి 883.880 అడుగులుగా ఉండగా 208 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల మధుమణి నర్సింగ్ హోమ్ 35వ ఉచిత ముక్కు చెవి గొంతు శస్త్రచికిత్సా శిబిరం. నంద్యాల పట్టణంలో వర్షాలు కురవడంతో మార్కెట్ యార్డ్లో బురదమయం, ప్రజలు ఇబ్బందులు. నంద్యాల జిల్లాలో జమియతే ఉలేమా మహిత్ బలోపేతానికి కృషి. ఇమాముల సంఘం సర్వసభ సమావేశం.
పవన్ కళ్యాణ్ అభిమానులు రక్తదానం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విభజన చట్టం హామీలను తుంగలో తొక్కిందని మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి ఆందోళన. నందికొట్కూరు మండలంలో నల్లమల్ల రవికుమార్ జనసేన పార్టీ కార్యాలయంలో హరిహర వీరమల్లు పోస్టర్ విడుదల. భర్త రమణ పీడను బదిలించుకోవడానికి యాసిపోసి హత్య. శ్రీశైలం ప్రాజెక్టు పర్యాటకులకు కనువిందు. ఒక గేటు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.